హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పెద్దికేశ్వర్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మన్దీప్ గారు, ఫౌండర్ అండ్ చైర్మన్ అండ్ సిఇఓ ప్యూర్ ప్లెజర్. నమస్తే అండి. నమస్తే మన్దీప్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కని సమాచారాన్ని ఏవైతే ఇన్ఫర్మేషన్ ఆడియన్స్ అందరికి ఇస్తున్నందుకు. చాలామంది ఏంటంటే మనం కామెంట్స్ రూపంలో చూసాము. లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు కొంతమంది నేను మధుమేహంతో బాధపడుతున్నాను, అలాగే ఊబకాయంతో కూడా బాధపడుతున్నాను, ఇట్లాంటి పరిస్థితుల్లో మీ ప్యూర్ ప్లెజర్ మాకు ఏ విధంగా పనిచేస్తుంది అని అడుగుతున్నారు. సో నేమ్ మెన్షన్ చేయకూడదు, బట్ వాళ్ళ క్వశ్చన్ ఇది. బేసిక్గా ఏంటంటేనండి, ఈ డయాబెటిక్ పేషెంట్స్ కావచ్చు ఆర్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు జనరల్గా ఏంటి అంటే ఎరెక్షన్ ప్రాబ్లం ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఓకే, దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ డయాబెటిక్ పేషెంట్స్కి వాళ్ళ బ్లడ్ అనేది కొంచెం థిక్గా ఉంటుందండి. ఓకే, మనకి ఎరెక్షన్ ప్రాపర్గా అవ్వాలంటే మన పీనిస్ ఏదైతే ఉందో ప్రాపర్గా బ్లడ్ ఫ్లో అయితే గనక ఎరెక్షన్ అనేది బాగా అవుతుంది. ఓకే, రైట్. సో ఈ బ్లడ్ అనేది థిక్గా ఉండటం వల్ల ఏంటి అంటే ఈ బ్లడ్ వెజల్స్ లో ప్రాపర్ గా ఫ్లో అవ్వదు. ఓకే, ఫైన్. సో ఫ్లో అవ్వకపోవటం వల్ల వాళ్ళు ఈ ఎరెక్షన్ ఇష్యూ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ అదే విధంగా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే బ్లడ్ వెజల్స్ లో అండి ఆ పైప్ అంటే బ్లడ్ వెజల్ ఏదైతే ఉంటుందో దాంట్లో కొలెస్ట్రాల్ అనేది ఉంటా ఉంటది. సో అది ఈ బ్లడ్ ఫ్లోని బ్లాక్ చేస్తూ ఉంటుంది. దాని వల్ల ఏంటి అంటే ప్రాపర్ బ్లడ్ ఫ్లో ఉండకపోవటం వల్ల కూడా ఎరెక్షన్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. ఓకే, సో అందుకు వీళ్ళు ఎక్కువ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటారు. ఓకే, అండ్ ఇదే కాకుండా ఏజ్ ఎక్కువ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంటే మనకు కూడా ఇప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ పెరిగే కొద్దీ కూడా మన బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గుతా వస్తూ ఉంటుందండి. ఓకే, సో టెస్టోస్టెరాన్ లెవెల్ కూడా మీకు డైరెక్ట్ గా ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, సో దానివల్ల కూడా మీకు సెక్షువల్ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. సో మన ప్రొడక్ట్స్ ఏవైనా కూడా యూజ్ చేయటం వల్ల వాళ్ళకి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఫేస్ చేసే వాళ్ళు కావచ్చు, ఎరెక్షన్ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు కావచ్చు, ఏది ఈ అన్ని సమస్యలతో ఉన్న వాళ్ళు యూజ్ చేసినా కూడా చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తారు. అండ్ మనకి ఎక్కువ వచ్చే వాళ్ళకి కూడా ఇలా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ వాళ్ళకు ఈ సెక్షువల్ హెల్త్ ఇష్యూ కూడా ఉంది అని చెప్పి వచ్చే కస్టమర్స్ ఎక్కువ మంది ఉన్నారు మనకి. అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉందండి. ఇప్పుడు చూస్తే కనుక మనకు అంత ఫుడ్ కూడా మనం ఎవ్వరు కూడా ఇంటి ఫుడ్ తినే పరిస్థితులు లేవు. ఎందుకంటే చాలామంది జాబ్స్ చేస్తూ ఉంటారు, లేకపోతే బయట తిరుగుతుంటారు. సో టైంకి ఫుడ్ ఉండదు. దానివల్ల ఏంటంటే ఊబకాయం, ఒబేసిటీ అనేది ఒక మేజర్ ఫ్యాక్టర్గా తయారైంది. ఈ ఒబేసిటీ వల్ల కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఎరేజ్ అవుతుంది. సో వాళ్ళల్లో ఏ విధంగా ఇది పనిచేస్తుంది? ఒబీస్ పీపుల్ కూడా ఎక్కువ ఎరెక్షన్ ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటారు. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ప్రొడక్ట్ ఇవ్వడంతో పాటు దీది డెలివరీ అయిన వెంటనే మనం డైట్ ప్లాన్ కూడా మన కస్టమర్స్కి ఇస్తామండి. ఓకే. సో డైట్ ప్లాన్ పంపినప్పుడు ఆ డైట్ కూడా ఎలా ఉంటుందంటే ఏదో కఠినమైన డైట్ ఇవ్వం. సో మనకి ఈజీగా అవైలబుల్ ఉండేవి అండ్ అందరం తినగలిగేవి. సో అలాంటి డైట్ ఇస్తూ ఉంటాం. సో దానివల్ల ఏంటి అంటే సో వీళ్ళు నార్మల్ గా చెత్త ఫుడ్ ఏదైతే తింటున్నారో దాన్ని అవాయిడ్ చేస్తా ఇది తింటూ ప్లస్ మన సప్లిమెంట్స్ యూజ్ చేయటం వల్ల సో అన్ని రకాల జనాలకి అంటే ఏ ఏజ్ వారైనా కావచ్చు, ఏ సమస్య ఉన్నవారైనా కూడా మన ప్రొడక్ట్ అండ్ డైట్ ప్లాన్ వల్ల చాలా అంటే చాలా మంచి రిజల్ట్ చూస్తూ ఉన్నారు. అండ్ మనం చూస్తే కనుక ఇప్పుడు ఏదైతే వాకింగ్ అండ్ ఒక ఫిజికల్ ఫిట్నెస్ అనేది తగ్గిపోయింది. ఆ ఫిజికల్ ఫిట్నెస్ తగ్గడం వల్ల వాళ్ళకి ఏంటి అంటే ఒబేసిటీ అవ్వచ్చు, డయాబెటీస్ అవ్వచ్చు, థైరాయిడ్ అవ్వచ్చు, అంటే ఇవన్నీ ఏదో పిలిచిన అతిథులు వచ్చినట్టు వచ్చేస్తున్నారు. సో వీటి వల్ల ఈ మేజర్ ఇంపాక్ట్ ఇదంతా వెళ్ళి ఎక్కడ పడుతుందంటే మళ్ళీ వాళ్ళ యొక్క సంసార జీవితం మీద పడుతుంది. కరెక్ట్. సంసార జీవితం మీద ఎప్పుడైతే ఇంపాక్ట్ పడుతుందో వాళ్ళు అక్కడ హ్యాపీ ఉండట్లేదు. దానివల్ల కుటుంబంలో కలహాలు మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఐ మీన్ ఇప్పుడు ప్యూర్ ప్లెజర్ ద్వారా అంటే మీరు డైట్ ప్లాన్ చెప్పినప్పుడు ఈ ఇంపాక్ట్ మీరు ఏ విధంగా క్రియేట్ చేయబోతున్నారు? అంటే ఐ మీన్ ఒక హెల్తీ లైఫ్ స్టైల్. ఇవాళ రేపు చూసుకుంటే ఎక్కువ మంది వర్క్ స్ట్రెస్ తో ఉండటం ఎక్కువ, రైట్? వర్క్ ఇంకొక ఇదే ఉండదు వాళ్ళకి. సో అంటే ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ ఉండదు వాళ్ళకి. తినడం కూడా ఫుడ్ ఏదంటే అది తినడం, రైట్? వీకెండ్స్ వచ్చాయనుకోండి అంటే ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్స్యూమ్ చేయటం, లేదు అంటే కనుక ఈ స్ట్రెస్ వల్ల ఎక్కువ స్మోకింగ్ చేయటం. సో ఇవన్నీ ఎక్కువ అవటం వల్ల ఏంటి అంటే సో దీనివల్ల వచ్చే అంటే డిసీజెస్ చాలా ఉంటున్నాయి. దాంతో పాటుగా అవన్నీ రావడం వల్ల మీ సెక్షువల్ లైఫ్ ఏదైతే ఉంటుందో సో దాని మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. సో ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటూ ఏదో ఒకటి అంటే జిమ్కి వెళ్ళి చేయాల్సిన అవసరం, వాకింగ్ చేయొచ్చు, రైట్? డైలీ ఒక హాఫ్ అన్ అవర్, 40 minutes, 1 hour మీకు కుదిరినంత వాకింగ్ చేయొచ్చు, మంచి డైట్ తీసుకుంటా ఉండొచ్చు. సో వీటి వల్ల ఏంటి అంటే థైరాయిడ్, డయాబెటిక్ ఇలాంటి సమస్యలే కాకుండా
మన సెక్షువల్ హెల్త్ ఇష్యూస్ కూడా ఇలాంటివి చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి. ఓకే. సో నేను అందరికీ ఎవరికైనా కూడా మనం కాల్ అంటే మన కస్టమర్స్ ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళందరికీ కూడా మనం ఇదే చెప్తామండి. ఓకే. సో బేసిక్ ఈ చిన్న చిన్న చేంజెస్ చేసుకోండి మీ లైఫ్ లో. ఓకే. రైట్. సో డెఫినెట్ గా చాలా అంటే చాలా చేంజెస్ చూస్తారు. దానికి తోడుగా ఫాస్టర్ రిజల్ట్స్ కోసం మనం మన సప్లిమెంట్స్ కావచ్చు, దీంతో పాటు ఇచ్చే డైట్ ప్లాన్ ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి. సో ఇప్పుడు చూస్తే మనకి గతంలో డయాబెటీస్ అంటే అది మనం చూస్తున్నప్పుడు ఒక 35-40 ఇయర్స్ వాళ్ళని చూసేవాళ్ళు. మెల్లమెల్లగా 25-30 అంటే ఎర్లీ స్టేజ్, పెళ్ళిళ్ళు కూడా కావట్లేదు. ఇంకా పెళ్ళిళ్ళు కాకుండానే డయాబెటీస్ అనేది ఎంటర్ అయిపోతుంది. కరెక్ట్. పెళ్ళిళ్ళు కాకుండానే థైరాయిడ్ అనేది ఎంటర్ అయిపోతుంది. వీటన్నిటి ఇంపాక్ట్ మళ్ళీ ఎక్కడ వెళ్తుంది? పెళ్ళి అయిన తర్వాత వీళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉందని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది. అసలు దీనికి ఒక రూట్ కాజ్ చూస్తేనేమో మళ్ళీ ఇక్కడికి డయాబెటీస్ దగ్గరికి వచ్చింది అది. సో అసలు ఈ ఏ విధంగా అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే మ్యారేజ్ చేసుకునే బిఫోర్ వాళ్ళకు ఒక ప్లాన్ అంటే జనరల్గా ప్రీ వెడ్డింగ్ షూట్ అని అటన్నిటి మీద ఉన్న శ్రద్ధ కొంచెం హెల్త్ పరంగా ఉండి ఈ సప్లిమెంట్స్ వాడటం ద్వారా ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది? ఈ వర్క్ లైఫ్ వల్ల కానివ్వండి, ఇప్పుడున్న స్ట్రెస్ వల్ల కానివ్వండి, ఫుడ్, లైఫ్ స్టైల్, వీటన్నిటి వల్ల ఈ థైరాయిడ్ రావచ్చు, డయాబెటిక్, ఇలా మల్టిపుల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ రావడం వల్ల నెక్స్ట్ మళ్ళీ సెక్షువల్ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో బేసిక్ ఏంటంటే అన్ని ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ అండి. సో వీటన్నిటికీ ఒకటే సప్లిమెంట్స్ తీసుకొని కొంచెం ఫిజికల్ యాక్టివిటీ కనుక ఉంటే సో వీటన్నిటి నుంచి కూడా బయటపడచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే శీఘ్రస్ఖలనం ఇప్పుడు భార్యాభర్తలకు సంబంధించిన ఒక సెన్సిటివ్ విషయం అది బేసికలీ. బట్ భర్త ఎక్కడ ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి బయట. సో ఇది ఎప్పటి నుంచో వస్తూనే ఉంది. వాళ్ళు లోపల కుమిలిపోతూ ఉంటారు. సో ఇటువంటి సందర్భంలో ఈ ప్యూర్ ప్లెజర్ ప్రొడక్ట్ నుంచి అంటే వాళ్ళకి ఎంత టైం పడుతుంది? అంటే ఐ మీన్ హౌ మచ్ టైమ్ దే కెన్ రికవర్ ఫ్రమ్ దిస్ వన్? అంటే ఒక 3 months 4 months అకార్డింగ్ టు దర్ బాడీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది దాన్ని బట్టి. సో బేసిక్ ఏంటంటేనండి ఈ సమస్య బాధపడే వాళ్ళు ఎవరైనా కూడా ఇంకొకరికి చెప్పుకోవడానికి ఇష్టపడరు. రైట్. అంటే ఎవరు ఏమి హేళన చేస్తారో అనే ఇదితో ఎవరితో డిస్కస్ చేయరు. సో అందుకు మనం ఏం చేసామంటే మన ఫోన్ నెంబర్కి ఎవరైనా కాల్ చేయొచ్చు. ఓకే. ఫస్ట్ థింగ్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా గోప్యంగా ఉంచబడతాయి. ఓకే. అండ్ వాళ్ళ సమస్య ఏదైతే ఉందో మన వాళ్ళు విని వాళ్ళకి ఏదైతే ప్రొడక్ట్ అవసరమో దాన్ని రికమెండ్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ ఏంటంటేనండి వాళ్ళకి పంపించే ప్రొడక్ట్ కూడా మనము ప్లెయిన్ బాక్స్ లో పంపుతాం. లోపల ఏముందనేది కూడా ఎవరికి తెలియదు, డెలివరీ బాయ్ కూడా తెలియదు అండి. సో అలా ప్రొడక్ట్ పేరు కానివ్వండి అటువంటిది ఏది మెన్షన్ చేయకుండా పంపుతాం పైన. సో వాళ్ళు తీసుకొని దీన్ని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. సో యూస్ చేసినట్లయితే 45 days నుంచి 90 daysలో అంటే 1.5 month నుంచి 3 months లోపల వాళ్ళు రిజల్ట్ అనేది చూస్తారు. ఇప్పుడు మీరు రెగ్యులర్గా 4 టీలు తాగేవాడిని ఆపేసి ఈ ప్రొడక్ట్ తీసుకోండి అని అంటే లేదు నేను టీ తాగితే నేను ఉండలేను అంటాడు, లేదు నేను ఫుడ్ తినేడు నేను నాన్ వెజ్ తినలేకుండా ఉండలేను అంటాడు. సో అట్లాంటి డైట్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయి దీనికి? డైట్ రిస్ట్రిక్షన్స్ కాదండి. సో మనం ఏం చేసామంటే ఇప్పుడు కఠినమైన డైట్ కనుక చెప్తే ఎవరూ చేయరండి. అవును. చేసినా కూడా ఫస్ట్లో 3 days 4 days 5 days 1 week చేస్తారు, ఇంక వదిలేస్తారు. అందుకనే మనం ఏం చేసామంటే మనం ఇచ్చే డైట్ ప్లాన్ లో కూడా కఠినమైన డైట్ కాకుండా చిన్న చిన్న చేంజెస్ వాళ్ళకి. సో ఇది కొంచెం కట్ డౌన్ చేసుకోండి, ఇవి తీసుకోవచ్చు ఆప్షన్స్ కూడా ఇస్తాం. సో మధ్యాహ్నం సో వాళ్ళకి ఏంటంటే మనం ఒక 3-4 ఆప్షన్స్ ఇస్తాం, అందులో ఏదైనా తీసుకోవచ్చు వాళ్ళు. సో ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ తో పాటుగా మన సప్లిమెంట్ కనుక తీసుకుంటే చాలా అంటే చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అండ్ మనవన్నీ కూడా ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ అండి. మన ప్రొడక్ట్ లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్ని ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్. సో ఇది తీసుకున్నప్పుడు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ వాళ్ళు 3 నెలల లోపలనే మంచి రిజల్ట్ అనేది చూస్తారండి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు హస్తప్రయోగానికి ఎవరైతే కంటిన్యూస్గా దానికి ఎడిక్ట్ అయి ఉన్నారో వాళ్ళకి ఏంటి రేపొద్దున ఎప్పుడైతే ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది వచ్చిందో అప్పుడు వాళ్ళు ఒక టెన్స్కి ఫీల్ అయ్యి పెళ్ళిళ్ళకి కూడా దూరం ఉండే పరిస్థితి ఉంది. కరెక్ట్. సో అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్యూర్ ప్రొడక్ట్ ఒకటేనండి, ఈ మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల ఏంటి అంటే సో వాళ్ళకి టెంపరరీ ప్లెజర్ ఉంటుంది. ఓకే. రైట్. సో వాళ్ళు డైలీ మాస్టర్బేట్ చేసుకుంటా ఉంటే బేసిక్ గా వాళ్ళ బాడీకి వాళ్ళది అలవాటు చేస్తున్నారు. ఓకే. సో మన బాడీ అలా ట్యూన్ అయిపోయి ఉంటుంది. సో దానివల్ల ఏంటి అంటే ఇవాళ బాగుంటుంది, రేపు బాగుంటుంది, ఎల్లుండి బాగుంటుంది. సో ఇది టెంపరీగా బాగుంటుంది, కానీ లాంగ్ టర్మ్ లో వీళ్ళు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ చాలా మంది ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ కొందరికైతే దీనివల్ల అసలు ఎరెక్టే అవ్వదు, ఎరెక్షన్ ప్రాబ్లం కూడా చూస్తారు లాంగ్ టర్మ్ లో. సో ఎవరైనా కూడా ఏదైనా కూడా అతిగా ఏది చేసినా మంచిది కాదు. రైట్. సో నేనేం చెప్తానంటే ఈ మాస్టర్బేషన్ కావచ్చు ఇవన్నీ కూడా ఒక 30 days ఆపేసి చూడండి.
వెరీ సో గుడ్. అలవాటు పోతుంది. అండ్ మన బాడీకి కూడా ఆ అలవాటు అనేది పోయిన తర్వాత వాళ్ళ సెక్షువల్ లైఫ్ అనేది చాలా 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 బెటర్గా ఉంటుంది. వెరీ గుడ్ మందీప్ గారు, చాలా చక్కని సమాచారాన్ని యువతకి అందించారు. అండ్ అలాగే 30 days ఛాలెంజ్ని కూడా యువత అందరూ ఫాలో అయ్యి కాన్సన్ట్రేటెడ్గా కెరియర్ మీద వాటి మీద ఉండి ఎవరైతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ గురించి బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ప్యూర్ ప్లెజర్కి సంబంధించి డైట్ ప్లాన్తో ఈ పైన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ని కాంటాక్ట్ అయితే మందీప్ గారికి సంబంధించిన టీం ఏదైతే ఉందో వాళ్ళు ఫాలోఅప్ చేసి మీకు దానికి సంబంధించిన చక్కని సమాచారం అందిస్తారు. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. నమస్తే.